ఇక బీజేపీ స్టేట్ చీఫ్ మీద ఎవరు అవుతారు అన్నది అది చాలా రోజుల నుంచి చర్చలు అయితే నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ ఆసక్తికర కామెంట్లు అయితే చేసిర్రు. మరి కాంగ్రెస్ రేసులో నేనున్నానా ఇంకొకరు ఉన్నారా అని తెలియదు. హైకమాండ్దే తుది నిర్ణయం అని చెప్తున్నారు ఈటెల రాజేందర్. కానీ ఈటెల రాజేందర్నే చేస్తారు పార్టీ చీఫ్ అని మొన్నటి వరకు వార్తలు వచ్చినాయి. కాకపోతే అనూహ్యంగా ఇప్పుడైతే ఆ, పేర్లు అయితే మారుతున్నాయి. అంటే ఫస్ట్ నుంచి ఆర్ఎస్ఎస్ బీజేపీలో భావాలు ఉన్నటువంటి వ్యక్తుల్ని పార్టీ చీఫ్ చేస్తారు. మొన్న యూపీలో కానీ మహారాష్ట్రలో కానీ పార్టీకి తక్కువ సీట్లు రానికి అదే కారణం. ఆర్ఎస్ఎస్ సంపూర్ణంగా సహకరించలేదు, అందుకే వెనుకబడిపోయినాం, ఇంకా ఇప్పటి నుంచి అలాంటి తప్పులు జరగొద్దు అని ప్రతి పార్టీ అంటే ప్రతి స్టేట్లో కూడా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళనే పార్టీ స్టేట్ చీఫ్ చేయాలని బీజేపీ సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు కూడా తెలుస్తుంది. నేపథ్యంలో అదే ఈటెలకు ప్రధాన అడ్డంకిగా మారే అవకాశం కూడా ఉందని ప్రస్తుతం అయితే చర్చలు అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే ఈటెల కమ్యూనిస్టు ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి బీజేపీలో జాయిన్ అయ్యారు. మరి ఆయనకు పార్టీ పగ్గాలు ఇస్తే హార్డ్ కోర్ హిందుత్వవాదులు బీజేపీకి సపోర్ట్ చేయకపోవచ్చు అనే ఒక వాదన అయితే వస్తుంది. ఈ నేపథ్యంలో హిందుత్వ భావజాలం ఉన్నటువంటి వ్యక్తికే బీజేపీ స్టేట్ చీఫ్ ఇస్తారు అని ప్రచారం అయితే నడుస్తుంది. మరి అది ఎవరు అనేది అయితే చాలా పేర్లు అయితే ప్రచారంలో ఉన్నాయి. మరి అందులో నుంచి ఎవరు వస్తారు అనేది చూడాలి. రాజాసింగ్ హార్డ్ కోర్ హిందుత్వవాదే, ఇక రామచంద్రరావు ఉన్నాడు, ఆయన కూడా హార్డ్ కోర్ హిందుత్వవాదే, ఫస్ట్ నుంచి ఆర్ఎస్ఎస్లో ఉన్నారు. అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళ నుంచే చేస్తారా, మరి ఓన్లీ తెలంగాణ మటుకు అవన్నీ పక్కకు పెట్టి ఈటెలను చేస్తారా అనేది అయితే చూడాలి. కాకపోతే ఈటెలకు అదే ప్రధాన అడ్డంకిగా మారింది అని చెప్తున్నారు. దాంతోపాటు పార్టీ సీనియర్ నేతలు కొంతమంది హిందుత్వవాదులు ఈటెలను ప్రెసిడెంట్ కాకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు అని వార్తలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరి ఈటెల కూడా చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్లు అయితే వేసారు. ఈటెల హైకమాండే నిర్ణయిస్తుంది, హైకమాండ్ ఎవరికైనా ఓకే, హైకమాండ్ ఎవరు చెప్తే వాళ్ళే పార్టీ చీఫ్ అవుతారు అని చెప్తున్నారు ఈటెల రాజేందర్. మరి చూడాలి ఈటెల నిజంగానే మరి పార్టీ చీఫ్ అవుతారా కాదా అనేది అయితే మనము చూడాల్సింది.